హలో ఆల్, చూడమ్మా, మనం ఈరోజు యూపీఎస్సీలో ఇంపార్టెంట్ పాలిటీ కాన్సెప్ట్స్ అనేవి డీల్ చేస్తున్నాం కదా. ఈరోజు టాపిక్ మనం బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ చూస్తున్నాం అనమాట. డాక్టరేట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ కానీ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కానీ అని అంటాము. ఓకేనా. స్టూడెంట్స్ రిక్వెస్ట్ పెట్టడం మేరకు మనం ఈ టాపిక్ అనేది తీసుకోవడం జరిగింది. అంతకుముందు ఒకసారి చూడమ్మా, మనం పాలిటీ కాదు ఏ సబ్జెక్ట్ అయినా కూడా ఇండివిజువల్ సబ్జెక్ట్ 5,000 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఇండివిజువల్ సబ్జెక్ట్ అనేది 5,000 రూపీస్కే మీకు రికార్డెడ్ క్లాసెస్ అనేవి అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీతో ప్లస్ లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుందమ్మా. చూడండి, మనకి ఏ సబ్జెక్ట్స్ ఇస్తున్నాం అంటే, మీరు ఇప్పుడు పాలిటీ తీసుకున్నారనుకోండి, పాలిటీ తీసుకొని మీరు ఇనీషియల్గా మీ క్లాసెస్ అనేవి మీరు స్టార్ట్ చేయొచ్చు. అంతేకాకుండా మనం ఇంకా ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ కూడా ఇండివిజువల్ సబ్జెక్ట్స్ అనేవి తీస్తున్నాము. ఎకానమీ చూడండి, సురేష్ సార్ డీల్ చేస్తున్నారు. హిస్టరీ అయితే సాయిరామ్ సార్. పాలిటీ నేను, దిస్ ఇస్ శ్రీనివాస్. అండ్ జాగ్రఫీ అయితే ప్రసాద్ సార్ డీల్ చేస్తున్నారమ్మా. ఇప్పుడు చూడండి, మీరు పాలిటీ తీసుకున్నారు, పాలిటీ 5,000 పెట్టి తీసుకున్నారు. ఆ తర్వాత మనకి అప్గ్రేడ్ అవ్వాలి అనుకున్నారనుకోండి యూపీఎస్సీ ఇన్ఫినిటీలో, అప్పుడు ఆ ఫీజులోంచి ఈ 5,000 అనేది డిడక్ట్ అవుతుంది. లేదు 4 సబ్జెక్ట్స్ కూడా మేము స్టాటిక్ తీసుకుంటాము, రికార్డెడ్ క్లాసెస్ యాక్సెసిబిలిటీ చేసుకుంటాం 20,000 కంటే, కేవలం 20,000తోనే మీ ప్రిపరేషన్ అనేది ఇంపార్టెంట్ కోర్ ఏరియాస్ అన్నీ కూడా కంప్లీట్ చేసేటట్టు మీరు స్టార్ట్ చేయొచ్చు అనమాట. మీరు ఒకసారి 20,000 కట్టిన తర్వాత మళ్ళీ రేపు పొద్దున్నే అప్గ్రేడేషన్ అవ్వాలి యూపీఎస్సీ ఇన్ఫినిటీలో కంటే ఈ అమౌంట్ అనేది అడ్జస్ట్ చేయబడుతుంది అందులోని. సో ఏ మాత్రం ఆలోచించకన్నా సబ్స్క్రిప్షన్ అనేది మీరు వెంటనే తీసుకోవచ్చమ్మా. మన క్లాసెస్ ఎలా ఉంటాయో మీకు తెలుసు, నీట్గా డీటెయిల్డ్గా ప్రతిదీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాము. సో మీకు అది చాలా యూజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నెంబర్ చూసారు కదా, ఈ నెంబర్ ప్రత్యూష మేడం అమ్మా. మీకు ఏ క్వైరీస్ ఉన్నా కూడా మేడంకి కాల్ చేయండి, మేడం మీకు సాల్వ్ చేస్తారు. ఓకేనా. సో ఇప్పుడు ఇంకెందుకు లేట్, మనం ఈ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ టాపిక్ని నీట్గా ఇన్ డీటెయిల్డ్గా తెలుసుకుందాం. చూడండి అమ్మా. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ ఎవ్రీవన్. ఈరోజు మనం యూపీఎస్సీ పాలిటీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్లో ఇప్పుడు మనం డీల్ చేయబోయేది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఓకేనా. ఆర్టికల్ డీల్ చేసింది దిస్ ఈజ్ శ్రీనివాస్. అనౌన్స్మెంట్ చూడండి అమ్మా. ఒకసారి మనకి ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి మనకి యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ అనేది ఇప్పుడు హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్లో ఎక్కడమ్మా, అశోక్ నగర్ దగ్గర మనము హైదరాబాద్లో ఆఫ్లైన్ బ్రాంచ్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. క్లాసెస్ అనేవి కూడా సక్సెస్ఫుల్గా డైలీ కంటిన్యూ అవుతున్నాయి అన్నమాట. ఓకేనా. సో యూట్యూబ్లో మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా నేను ఓపెన్ ఇన్విటేషన్ ఇస్తున్నానమ్మా. ఫ్రీ డెమో ఫర్ 3 days మీరు మన క్లాసెస్కి ఆఫ్లైన్ క్లాస్కి వచ్చి ప్రజెంట్ అయ్యి మీరు మన క్లాసెస్ని అయితే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేయండి అమ్మా. ఓకేనా. క్లాసెస్ని అయితే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేయండి. క్లాసెస్ని మీరు ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మీరు ఒక డెసిషన్ అనేది తీసుకోవచ్చు అనమాట. మన క్లాసెస్ అనేవి ఎంత డెప్త్గా ఉంటాయో, ఎంత నీట్గా బేసిక్స్ నుంచి కవర్ చేస్తామో అనేది మనకు తెలుస్తుంది. ఓకేనా. సో అందుకనే నేను చెప్తున్నాను. అండ్ మీరు మీ ప్రిపరేషన్ కూడా మీరు కష్టపడి స్పీడ్గా అమౌంట్ కట్టేసి అవసరం లేదు. మీరు హ్యాపీగా ఈఎంఐ 5,000 per month కడుతూ కూడా స్టార్ట్ చేయొచ్చు. ఓకేనా. కరోనా టైం కాబట్టి ఎవరికైనా పేమెంట్ అనేది ఎక్కువ ఒకేసారి ఇవ్వడం కష్టం. సో అందుకనే డైరెక్టర్ సార్ ఈ స్కీమ్ తీసుకొని రావడం జరిగింది. స్టూడెంట్స్కి అఫోర్డబుల్గా ఉండేటట్టు ఈఎంఐ 5,000 per month అనేది స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా. ఇక్కడ చూడండి, హైదరాబాద్ అశోక్ నగర్ ఆఫ్లైన్లో నేను ఆఫ్లైన్లో పాలిటీ అనేది డీల్ చేస్తున్నానమ్మా. మీరు ఒకవేళ నన్ను అయినా కూడా డైరెక్ట్గా వచ్చి కలవాలనుకొని మాట్లాడాలనుకున్నా కూడా మీరు ఖచ్చితంగా రావచ్చు. ఇక్కడ ఈ నెంబర్ చూడండి, ఈ నెంబర్ ప్రత్యూష మేడంది. మేడంకి కాల్ చేస్తే మేడం మీకు గైడ్ చేస్తారు ఎలా రీచ్ అవ్వాలి ఏంటి అని. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మేడం మీకు సాల్వ్ చేస్తారనమాట. మనము ఒక డబల్ ధమాకా ఆఫర్ చూడండి, అది కూడా మంత్ ఎండింగ్తో క్లోజ్ అవుతుంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ తీసుకుంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ కోర్స్ వచ్చేసి కంప్లీట్గా కాంప్లిమెంట్ అమ్మా. ఆన్లైన్ వచ్చేసి కంప్లీట్గా కాంప్లిమెంట్. దాని వర్త్ ఎంత, 60,000 రూపీస్. ప్రోడక్ట్ యొక్క వాల్యూ అనేది మీకు కంప్లీట్లీ కాంప్లిమెంట్ కింద వస్తుందన్నమాట. సో లేట్ చేయకుండా వెంటనే మీరు తీసుకుంటే మీకు అన్నీ కూడా యాక్సెసిబిలిటీ అనేది వస్తుందన్నమాట. ఓకేనా. ఆఫ్లైన్ మళ్ళీ మీరు ఇంకా తీసుకున్నారంటే ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 కూడా మీకు కంప్లీట్గా కాంప్లిమెంట్ వస్తాయి. మనకి ఆన్లైన్ క్లాసెస్ అన్నీ కూడా అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ ఉంటుంది, లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. ఆఫ్లైన్ కూడా మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుందమ్మా. మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి ఉంటాయి. సో మీరు ఏ మాత్రం కూడా ఇబ్బంది పడకుండా క్లాసెస్ అనేవి కంప్లీట్గా నేర్చుకోవచ్చు అమ్మా. ఓకేనా. సో రేపు పొద్దున్న ఏదైనా టాపిక్ మీద డౌట్ వచ్చినప్పటికీ కూడా మన క్లాస్కి వెళ్తారు, ఒకసారి మళ్ళీ రివైజ్ చేస్తారు, మీకు డౌట్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి. ఈ విధంగా యూజ్ అవుతుంది అని చెప్పేసి మనం యూపీఎస్సీ ఆన్లైన్ రికార్డెడ్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఇందులో జిఎస్ ప్లస్ ఎస్ఏ టాపిక్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి. జిఎస్ ప్లస్
ఎస్ఐ టాపిక్స్ అన్నీ కూడా కవర్ అవుతాయమ్మా. సో ఇంకెందుకు లేట్, ఇక్కడ ఈ నెంబర్ చూడండి, ప్రత్యూష మేడంది. మేడంకి కాల్ చేయండి. మేడం సబ్స్క్రిప్షన్ కానీ మేడంకి కాల్ చేయండి అమ్మా. లేదా ఇంకేదైనా క్వైరీస్ ఉన్నా కూడా మేడంతో మీరు మాట్లాడచ్చు. మనకి ఆఫ్లైనే కాదమ్మా, యూపీఎస్సీ ఆన్లైన్ కూడా కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఓకేనా, యూపీఎస్సీ ఆన్లైన్ కూడా కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. మనకి అవి యూపీఎస్సీ ఇన్ఫినిటీ, ఏపీపీఎస్సీ గ్రూప్ 1, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1. ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ నుంచి మనకి నోటిఫికేషన్ వస్తుంది అన్న క్లారిటీ ఉంది. సో మీరు స్పీడ్గా మీరు క్లాసెస్ అనేవి తీసుకుంటే మీరు క్లాసెస్ అనేవి నేర్చుకోవచ్చు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 3 to 4 months ఉంటుంది. అప్పుడు మీకు రివిజన్కి టైం సరిపోతుందమ్మా, రివైజ్ చేయడానికి టైం సరిపోతుంది. సో లేట్ చేయకండి. అర్జెంట్ బేసిస్ మీద మీరు ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 అనేది క్లాసెస్ అనేది నోట్ చేసుకోండి అమ్మా స్పీడ్గా. ఓకేనా, అండ్ చూడండి ఈ డేట్ అనేది గుర్తుంచుకోండి అమ్మా. నేను మళ్ళీ స్ట్రెస్ చేస్తాను, 15th April. ఓకేనా, 15th April అవుతుందో కూడా నేను జనరల్గా చెప్తాను. చూడండి, మనకి యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే కేవలం ఫీజు వచ్చేసి 60,000 రూపీస్ మాత్రమే. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 వచ్చేసి 45,000, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కూడా 45,000గా మనకి ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఈ 60,000 కోర్స్లో మీకు మ్యాక్సిమం సిలబస్ అన్నీ కూడా కవర్ అయిపోతాయి. జిఎస్ ప్లస్ ఎస్ఐ టాపిక్స్ అన్నీ కూడా కవర్ అయిపోతాయి. ప్లస్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ కానీ, డైలీ సిఏ కానీ ప్రతిదీ కూడా మీకు ఈ 60,000 ఫీజులో కంప్లీట్గా క్లియర్ అయిపోతుందమ్మా, కంప్లీట్గా క్లియర్ అయిపోతుంది. సో మీరు అస్సలు ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన లేదు. మీరు మన క్లాసెస్ అనేది ఎంత నీట్గా డీటెయిల్డ్గా జరుగుతాయి అనేది తెలుసు. సరే, 15th April ఎందుకు చెప్పాను అంటే ఈ 60,000 అమౌంట్ ఏదైతే ఉందో ఇది 15th April తర్వాత 70,000కి వెళ్ళబోతుంది. 70,000కి వెళ్ళబోతుంది. సో మీరు అర్జెంట్ బేసిస్ మీద క్లాసెస్ తీసుకుంటే మాత్రమే మీకు ఇవి వస్తాయి. మరొక డబల్ ధమాకా ఆఫర్ ఏంటి అంటే మీరు యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కానీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 కానీ వస్తాయి. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కానీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 కూడా కాంప్లిమెంట్గా వస్తాయి. అంటే ఒక 60,000 వర్త్తో మీకు 45,000 క్లాసెస్ అనేవి కంప్లీట్లీ ఫ్రీగా వస్తాయమ్మా. సో మీరు అసలు ఏమాత్రం ఆలోచించక్కర్లేదు. మనకి డైలీ షెడ్యూల్స్ అనేవి ఉంటాయి, డైలీ బేసిస్ మీద క్లాసెస్ అవుతాయి. అన్నీ కూడా మీకు విత్ ఇన్ టైంలో కూడా అన్నీ కవర్ అవుతాయి బేసిక్స్తో పాటు. సో అందుకనే చూడమ్మా, ఈ ఆఫర్ 2 డబల్ ధమాకా ఆఫర్స్ అన్నీ కూడా 15th April వరకేనమ్మా. ఆ తర్వాత మొత్తం చేంజ్ అయిపోతాయి. ఈఎంఐ చూడండి, ఈఎంఐ కేవలం 5,000 per monthతో మనకి స్టార్ట్ అవుతుంది. సరే, 60,000 ఒకేసారి కట్ అవసరం లేదు, మీరు మంత్లీ 5,000 చొప్పున కూడా కట్టచ్చు. ఓకేనా, మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ నెంబర్ చూడమ్మా, ఈ నెంబర్ ప్రత్యూష మేడంది. మేడంకి కాల్ చేస్తే మీకు క్వైరీస్ అనేది సాల్వ్ చేస్తారనమాట. ఓకేనా, ఆన్లైన్ తీసుకున్న వాళ్ళకి లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేది కంప్లీట్గా అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీతో వస్తాయి. సార్, అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ అంటే మీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మీరు మన క్లాసెస్ అనేవి యాక్సెస్ చేయొచ్చు. ప్లస్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ, ఓన్లీ 1 year వాడాలి, 2 years వాడాలని ఉండదమ్మా. మీరు ఎన్నిసార్లు అయినా కూడా మన క్లాస్ అనేది మీరు వాడచ్చు. సో ఆ విధంగా నీట్గా దీన్ని డిజైన్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఇప్పుడు మన టాపిక్లోకి మనం వెళ్ళిపోదాం. చూడండి అమ్మా, డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్స్ స్ట్రక్చర్. ఓకేనా, ఫస్ట్ బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి? ఓకేనా, బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో, అంటే ఒక స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్లో కొన్ని చాలా ఇంపార్టెంట్ అయినవి ఉంటాయి, చాలా ప్రైమ్ ఉంటాయి, అంటే మోర్ ఇంపార్టెంట్ అనమాట. ఆ సొసైటీ, ఆ స్ట్రక్చర్ అలా ఉంది అంటే దానికి కారణం ఆ బేసిక్ స్ట్రక్చర్ అనమాట. సో ఆ విధంగా ఉంటుంది అన్న నేమ్తో దానికి బేసిక్ స్ట్రక్చర్ అంటే వెరీ ఫౌండేషనల్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో సొసైటీ అనేది నిలబడడానికి, కాన్స్టిట్యూషన్ అనేది నిలబడడానికి ఉంటాయో ఆ వెరీ ఫౌండేషనల్ వాల్యూస్నే ఈ విధంగా మనం చెప్తాము. ఓకేనా, వెరీ ఫౌండేషనల్ వాల్యూస్నే మనం బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని అంటాము. అంటే ఇక్కడ అది ఏ విధంగా ఇవాల్వ్ అయిందో, ఎందుకు వచ్చిందో అదంతా కూడా చూద్దాం. బట్ ఒక్కసారి చూడండి, ఒక హౌస్ ఉందనుకున్నామా, ఆ హౌస్కి ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి అంటే దాని బేసిక్. ఓకేనా, దాని బేసిక్ స్ట్రక్చర్ అనమాట. అంటే ఏంటి, ఫౌండేషన్ అంటాం కదా, ఆ ఫౌండేషన్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటే హౌస్ అనేది అన్ని ఎక్కువ రోజులు ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది, ఏమాత్రం చెదరకుండా ఉంటుందన్నమాట. ఆ విధంగానే ఇప్పుడు ఇక్కడ పిక్చర్ చూడమ్మా, అందుకనే మనం పిక్చర్ కూడా అటువంటిది సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ చూసారు కదా, ఈ బుక్ అనేది ఒక కాన్స్టిట్యూషన్ అయితే ఈ ఫండమెంటల్ పిల్లర్స్ ఉన్నాయి కదమ్మా, వాటినే మనం బేసిక్ స్ట్రక్చర్ అని అంటాము. ఈ ఫండమెంటల్ పిల్లర్స్, వీటిని మనం బేసిక్ స్ట్రక్చర్స్ అని అంటామన్నమాట. అంటే కొన్ని ఫీచర్స్ అనేవి కాన్స్టిట్యూషన్ని జాగ్రత్తగా కాపాడుతున్నాయి, వాటిని మనం బేసిక్ స్ట్రక్చర్ అని అంటాము. ఓకేనా, సో కాన్సెప్ట్ క్లియర్ అయింది కాబట్టి ఇది ఏ విధంగా ఇవాల్వ్ అయింది, అసలు ఏమేమి ఉన్నాయి అనేది కూడా ప్రతిదీ క్లియర్గా చూద్దాం. చూడండి అమ్మా, మనకి ఇన్ జనరల్గా డాక్ట్రిన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది ఉంటుందమ్మా.
డాక్ట్రిన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్. డాక్ట్రిన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ వరకు మనం ఏం చెప్తాము, మనము పవర్స్ అనేవి స్టేట్లో ఏ విధంగా డివైడ్ అయ్యాయంట, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. ఓకేనా, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ ఈ విధంగా మనకి డివైడ్ అయ్యాయి. ఈ విధంగా ఎందుకు డివైడ్ అయ్యాయి అంటే, లెజిస్లేచర్ ఏదైనా తప్పులు చేస్తే జ్యుడిషియరీ చూస్తుంది, ఎగ్జిక్యూటివ్ ఏదైనా మిస్టేక్స్ చేస్తే లెజిస్లేచర్ ప్లస్ జ్యుడిషియరీ చూస్తుంది, జ్యుడిషియరీ పవర్స్ను కూడా కంట్రోల్లో పార్లమెంట్ అనేది ఉంచగలది. అంటే వీఆర్ ఎన్ష్యూరింగ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అని మీనింగ్. ఓకేనా, మనము సొసైటీలో ఎవ్వరికి కూడా ఫుల్ పవర్స్ ఇవ్వకన్నా అందరికీ కూడా మినిమం పవర్స్ ఇచ్చి అండ్ అందరి పవర్స్ అనేవి కూడా చెక్ చేస్తాము. అంటే చెకింగ్ చేయడం అంటే ఇక్కడ బ్యాలెన్స్లో ఉంటున్నారా లేదంటే ఎవరైనా వాళ్ళ పవర్ దాటి ప్రవర్తిస్తున్నారా అనేది చూస్తామన్నమాట. దాన్ని మనం చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అని అంటాము. ఇది ఎన్ష్యూర్ చేయడానికి, అంటే లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ కరెక్ట్గా వర్క్ చేస్తున్నాయో లేదో అనేది చూడడానికి మనకి ఆర్టికల్ 13 అనేది కాన్స్టిట్యూషన్లో ఉంది. ఓకేనా, ఆర్టికల్ 13ని మనం జ్యుడిషియల్ రివ్యూ అని కూడా అంటాము. ఓకేనా, అంటే ఎక్స్ప్లిసిట్గా ఈ వర్డ్ యూజ్ చేయలేదమ్మా, కంగారు పడకండి. జ్యుడిషియల్ రివ్యూ అని ఎక్స్ప్లిసిట్గా ఏ ఆర్టికల్లో కూడా కాన్స్టిట్యూషన్ మెన్షన్ చేయలేదు. అసలు కాన్స్టిట్యూషన్ జ్యుడిషియల్ రివ్యూ అనే వర్డ్ యూజ్ చేయలేదు. బట్ ఇండైరెక్ట్గా, ఎక్స్ప్లిసిట్గా అంటే బయటికి కనిపించేటట్టు, బట్ ఇండైరెక్ట్గా ఆర్టికల్ 13 అనేది జ్యుడిషియల్ రివ్యూ చేస్తుంది. అంటే ఏంటి, ఆర్టికల్ 13లో క్లియర్గా రాసుంది ఏంటి అంటే, లాస్ inconsistent with fundamental rights. ఏవైతే లాస్ ఫండమెంటల్ రైట్స్కి ఆపోజిట్గా ఉన్నాయో దాన్ని నల్లిఫై చేస్తారు. నల్లిఫై అంటే క్యాన్సిల్ చేస్తారు. కాన్స్టిట్యూషన్ చెప్పేటట్టు లేదు కదా అని దాన్ని క్యాన్సిల్ చేస్తారు. సో ఈ వర్డ్ అనేది చాలా ఉపయోగించండి అమ్మా, గుర్తుంచుకోండి. లాస్ ఏమని యూజ్ చేశారు ఆర్టికల్ 13లో, లాస్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఫండమెంటల్ రైట్స్, డెరోగేషన్ అండ్ డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్కి ఆపోజిట్గా ఉంటే దాన్ని నల్లిఫై చేస్తాము అని క్లియర్గా మనకి ఆర్టికల్ 13లో క్లియర్గా కాన్స్టిట్యూషన్ అనేది చెప్పిందనమాట. అంటే ఏంటంట మీనింగ్, ఓకేనా, ఫండమెంటల్ రైట్స్కి ఆపోజిట్గా ఎప్పుడైనా ఏదైనా ఒక లా, ఒక చట్టం ఏదైనా చేస్తే అప్పుడు దాన్ని క్యాన్సిల్ చేసే పవర్ అనేది సుప్రీంకోర్టుకు ఉంటుంది అని క్లియర్గా చెప్పడం అనమాట. అండ్ హైకోర్టుకు కూడా ఉంటుంది అని క్లియర్గా చెప్పడం. కానీ కోర్ట్స్కి అంటే మనం బ్యాలెన్సెస్, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేది ఎన్ష్యూర్ చేస్తున్నాము అని మీనింగ్ అనమాట. సో ఆర్టికల్ 13 అనేది జాగ్రత్తగా గుర్తుంచుకున్నారు కదమ్మా. ఇప్పుడు అసలు దాని లీగాలిటీ అది ఏ విధంగా వచ్చిందో అనేది మనం ఒక్కసారి జాగ్రత్తగా చూస్తాం, చూడండమ్మా. ఓకే, అయితే మనకి కాన్స్టిట్యూషన్ అనేది 1950లో వచ్చింది. ఓకేనా, మనం ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది 1951లో చేయడం జరిగింది. ఆ 1951లో ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్లో ఏం చేశాము అంటే మనము 9th షెడ్యూల్ని క్రియేట్ చేశాము. షెడ్యూల్ 9 అనమాట. అంతవరకు షెడ్యూల్ 8 వరకే ఉండేది. అప్పుడు మనం ఫస్ట్ టైం 9th షెడ్యూల్ క్రియేట్ చేసి ఏం చెప్పాము, ఈ షెడ్యూల్లో ఏవైనా పెడితే అవి సుప్రీంకోర్టు అనేది, హైకోర్టు అనేది చెక్ చేయలేదని చెప్పాము. తర్వాత ఇంకేంటి, ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో మనం ఇంకేం చెప్పాము అంటే రైట్ టు ప్రాపర్టీ. ఓకేనా, రైట్ టు ప్రాపర్టీ అనే దానికి ఆపోజిట్గా ఒక చట్టం అనేది తయారు చేయడం అనేది జరిగిందనమాట. ఆపోజిట్గా అంటే మనకి కొన్ని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని ఉంటుంది కదమ్మా. ఆ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్కి ఏదైనా మనం హెల్ప్ చేస్తే, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ చేస్తున్నప్పుడు ఫండమెంటల్ రైట్స్కి ఏమైనా అడ్డు వస్తే అవి ఏది సుప్రీంకోర్టు అనేది ఆపలేదు. మనం రైట్ టు ప్రాపర్టీకి ఆపోజిట్గా అసలు ఏం జరిగింది అంటే, మనము చూడండి, సొసైటీలో మనకి ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి ఉన్నాయి. ఓకేనా, ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ అంటే ఒకడు బాగా రిచ్ ఉంటాడు, ఒకడు పూర్ ఉంటాడు అనమాట. సో గవర్నమెంట్ ఏం చేద్దాం ఉంది, ఈ రిచ్ దగ్గర ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే ఉందో, ల్యాండ్ ఏదైతే ఉందో అది తీసి ఈ పూర్కి ఇద్దాము అనుకున్నారు. అప్పుడు సొసైటీలో ఉన్న ఇన్ఈక్వాలిటీస్ అనేవి తగ్గుతాయి అనే ఉద్దేశంతో ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో మనము రైట్ టు ప్రాపర్టీకి ఎగెయిన్స్ట్గా, అంటే ఈ రైట్ టు ప్రాపర్టీ పవర్స్ అనేవి కొంతవరకు కట్టేల్ చేయడం జరిగింది. కట్టేల్ అంటే తగ్గించడం జరిగింది.
అప్పుడు కొంతమంది 1951లో శంకరీ ప్రసాద్ కేస్, గుర్తుంచుకున్నమ్మ కేసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. శంకరీ ప్రసాద్ కేసులో కోర్టుకి వెళ్ళడం అనేది జరిగింది. శంకరీ ప్రసాద్ కేసు 1951. ఇందులో ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో 1951ది, దాని మీద ఛాలెంజ్ చేయడం జరిగింది. ఎందుకు? ఆర్టికల్ 13, ఇందాక చెప్పాను కదమ్మా, ఆర్టికల్ 13 ప్రకారం ఏదైనా చట్టం చేస్తే అది రైట్ టు ప్రాపర్ అంటే ఫండమెంటల్ రైట్కి ఆపోజిట్గా ఉంటే దాన్ని మీరు క్యాన్సిల్ చేస్తా అన్నారు. ఈ రైట్ టు ప్రాపర్టీ అనేది ఫండమెంటల్ రైటే. సో దీని పవర్స్ కట్ చేసేటట్టు కొత్త చట్టం అనేది వచ్చింది కాబట్టి దాన్ని మీరు క్యాన్సిల్ చేయాలి అని సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్తే సుప్రీంకోర్టు ఏం చెప్పింది? నో, కాన్స్టిట్యూషన్ అనేది ఆర్టికల్ 368 ప్రకారం ఏం చెప్పింది? గవర్నమెంట్ అంటే పార్లమెంట్కి పవర్ ఇచ్చింది. ఆర్టికల్ 368 ప్రకారం వాళ్ళు కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేయొచ్చు. ఓకేనా? స్పెషల్ మెజారిటీ అలా ఉపయోగించి కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేయొచ్చు. అందులో ఫండమెంటల్ రైట్స్ కూడా ఉంటాయి అని క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ లా మీరు ఏదైతే చెప్తున్నారో అది నార్మల్ లా తప్ప ఫండమెంటల్ రైట్ గురించి చేసే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కాదు. ఇక్కడ ఆర్టికల్ 13లో లాస్ ఇన్కన్సిస్టెంట్ అని వాడాం కదమ్మా, అందులో వర్డ్ లా అనేది నార్మల్ చట్టాలకి తప్ప కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ కాదు అని క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండమ్మా, అది 1951 తర్వాత 1964లో సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్ ఏం చేసింది అంటే కొన్ని స్టేట్ యాక్ట్స్ని తీసుకొని వచ్చి 9th షెడ్యూల్లో పెట్టడం జరిగింది. ఓకేనా? ఎందుకు 9th షెడ్యూల్లో ఏదైనా పెడితే అది సుప్రీంకోర్టు టచ్ చేయలేదు అని చెప్పేసి. సో ఇటువంటివి ఎక్కువ చేసుకుంటూ వెళ్తుంది. దానికి ఏదైనా ఇంపార్టెంట్ అని అనిపిస్తే మళ్ళీ జ్యుడిషియరీ చెక్ చేస్తుంది అనిపిస్తే పార్లమెంట్ అనేది అది 9th షెడ్యూల్లో ఆ చట్టాన్ని పెట్టడం అనేది స్టార్ట్ చేసింది అనమాట. ఇలా పెడుతుంటే ఇబ్బంది అవుతుందని 1967లో కొంతమంది కేసు వేయడం జరిగింది. దాన్నే మనం గోలక్నాథ్ కేస్ అని అంటాము. జాగ్రత్తగా చూడండి అమ్మా, గోలక్నాథ్ కేస్. ఓకే, గోలక్నాథ్ కేసులో ఏం చెప్పడం జరిగిందంట, మనము కాన్స్టిట్యూషన్ అనేది పవర్ ఇస్తుంది, ఆర్టికల్ 13 ప్రకారం లా కరెక్టే, బట్ పార్లమెంట్ అనేది అన్లిమిటెడ్గా చేయడానికి లేదు. పార్లమెంట్ ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇంపార్టెంట్. వాటిని అమెండ్ చేస్తూ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ ఏవైనా తీసుకొస్తే అది 1967లో ఏం చెప్పడం జరిగింది? ఆర్టికల్ 13లోనే వస్తుంది అని క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ కూడాను ఫండమెంటల్ రైట్స్ని తీసేయలేదు అని చెప్పడం జరిగింది. మీరు ఏదైతే ముందు చెప్పారో అది పూర్తిగా తప్పు అని కొత్తగా ఈ జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. మనం జనరల్గా సుప్రీంకోర్ట్స్లో ఏం చూస్తామంటే సుప్రీంకోర్టు ఫస్ట్ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది అనుకోండి, అన్లెస్ దాన్ని సెకండ్ టైం ఎవరైనా చేంజ్ చేసినంత వరకు కూడా అదే పాటిస్తాము. సో ఇప్పుడు సెకండ్ టైంలో వేరే జడ్జిమెంట్ ఇచ్చింది, ఆ సెకండ్ టైం ఇచ్చిన జడ్జిమెంట్ని మనం పాటిస్తాము. అది కూడా ఎలా చూస్తారంటే సెకండ్ టైం ఎలా వెళ్తుంది అంటే ఫస్ట్ టైం కన్నా ఎక్కువ జడ్జెస్ తీర్పిస్తేనే సెకండ్ టైంలో అది వర్తిస్తుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఒకవేళ ఫస్ట్ కేసులో 5 జడ్జిలు ఉన్నారు, సెకండ్ కేసులో 3 జడ్జిలు ఉన్నారనుకోండి, అయినప్పటికీ 5 జడ్జిలు ఏదైతే ఇచ్చారో అదే నడుస్తుంది. ఒకవేళ ఫస్ట్ కేసులో 5 ఉన్నారు, సెకండ్ కేసులో 7 ఉన్నారు అంటే ఈ 7 ఉన్న జడ్జిమెంట్ ఏదైతే తీర్పిస్తుందో అదే జరుగుతుంది. ఆ విధంగా మనం పాటిస్తున్నాం అనమాట. సో 1951లో ఏమైతే చెప్పారో దానికి కంప్లీట్గా ఆపోజిట్లో 1967 గోలక్నాథ్ కేసులో క్లియర్గా చెప్పడం జరిగింది అనమాట. ఓకేనా? సో బట్ ఇక్కడ మనం చూస్తే బేసిక్ స్ట్రక్చర్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? 1967 గోలక్నాథ్ కేసు ముందు మనకి 1965లో మోస్ట్ ఇంపార్టెంట్ కేసు ఒకటి జరిగింది. అదే సజ్జన్ సింగ్ కేస్. సజ్జన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. సజ్జన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసులో, ఈ కేసులో కాన్స్టిట్యూషన్ అనేది ఏ విధంగా ఉండాలో అని సజ్జన్ సింగ్ వాళ్ళు ఏం చెప్పారంటే ఫస్ట్ టైం ఆ కేసులో దెర్ ఈజ్ సంథింగ్ దట్ ఈజ్ వెరీ ఫండమెంటల్ అని చెప్పడం జరిగింది. ఫస్ట్ టైం జస్టిస్ ముధోల్కర్
ఇతను ఏంటి రీసెంట్గా అప్పుడే పాకిస్తాన్లో సుప్రీంకోర్టు ఒక రిఫరెన్స్ అనేది ఇచ్చిందనమాట. ఏమని ఇచ్చింది, మనం కొన్ని ఫండమెంటల్ ఫీచర్స్ ఆ కంట్రీలో మనము కొన్ని ఫండమెంటల్ ఫీచర్స్ అనేవి ఉంటాయి కదా మన కాన్స్టిట్యూషన్లో, అంటే వాళ్ళ కాన్స్టిట్యూషన్లో, వాటిని మనం అసలు టచ్ చెయ్యొద్దు అని చెప్పేసి, అంటే దానికి రెఫరెన్స్గా ఇక్కడ జస్టిస్ ముదోల్కర్ గారు సజ్జన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్లో ఫస్ట్ టైం ద కాన్సెప్ట్ ఆఫ్ ఫండమెంటల్ ఫీచర్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఈ కేసులో ఏం చెప్పడం జరిగింది అంటే ఆర్టికల్ 368 ప్రకారం కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయొచ్చు, కానీ మేము కాదనట్లేదు, బట్ కొన్ని ఫండమెంటల్ ఫీచర్స్ ఉంటాయి, అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి అని చిన్న షార్ట్ కట్ అనేది నార్మల్గా చెప్పింది. ఇదే మనకి తర్వాత 1973 కేశవనంది భారతి కేసులో బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కింద ఫుల్గా టోటల్గా ఇవాల్వ్ అవ్వడం అనేది జరిగింది. సో ఇది ఆరిజిన్ పాయింట్ అనమాట. సజ్జన్ సింగ్ అనేది ఆరిజిన్ పాయింట్, బట్ మనం ఈ ఆర్డర్లో చెప్పుకొని వెళ్తేనే ఇది క్లియర్గా మనకి అర్థమవుతుంది. సో టోటల్గా అర్థమైంది కదమ్మా. ఫస్ట్ శంకరీ ప్రసాద్ కేస్, ఆ తర్వాత మనము 1964లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, ఓకేనా. ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అది? 17th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్తో కొన్ని మార్పులు చేయడం జరిగింది. దానికి ఆపోజిట్గా 1967లో గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, పార్లమెంట్ చేంజ్ చేయొచ్చు, బట్ ఫండమెంటల్ రైట్స్ని ఎప్పటికీ టచ్ చేయకూడదు అని చెప్పింది. బట్ అంతకుముందు మనం చూస్తే సజ్జన్ సింగ్ కేసులో జస్టిస్ ముదోల్కర్ గారు ఫస్ట్ టైం ఫండమెంటల్ ఫీచర్స్ అనే కాన్సెప్ట్ అనేది ఉంటుంది అని ఇండియన్ జ్యుడిషియరీలో ఒక ఇనిషియేటివ్గా తీసుకోవడం అనేది జరిగింది, స్టార్ట్ చేయడం అనేది జరిగింది అనమాట, ఓకేనా. ఎప్పుడైతే 1967లో గోలక్నాథ్ కేసులో మనకి ఈ పవర్స్ అనేవి పార్లమెంట్ నుంచి తీసేశారో, ఆ తర్వాత పార్లమెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అనేది చేసింది. అదేంటో ఒక్కసారి చూడండమ్మా. గోలక్నాథ్ కేస్ 1967, ఓకేనా. తర్వాత 1971లో పార్లమెంట్ అనేది 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది తీసుకొచ్చింది. ఈ 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో అది ఆర్టికల్ 13, ఆర్టికల్ 368 వాటి పవర్స్ అనేది తగ్గించింది. అంటే ఏంటి, ఆర్టికల్ 368 ప్రకారం పార్లమెంటే చెప్పుకుంటుంది, పవర్ ఇస్తుంది. ఏంటని? ఆర్టికల్ 368 ప్రకారం మేము కాన్స్టిట్యూషన్లో దేన్నైనా చేంజ్ చేయొచ్చు, ఇంక్లూడింగ్ ఫండమెంటల్ రైట్స్, ఆ పవర్స్ ఉన్నాయి. ఒకవేళ మేము అలా చేసినప్పుడు ఆర్టికల్ 13 అనేది మాకు అడ్డంగా రాకూడదు. ఎందుకంటే ఆర్టికల్ 13లో మెన్షన్ చేసినలా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్కి సంబంధం ఉండకుండా ఒక పార్లమెంట్లో అమెండ్మెంట్ యాక్ట్ అనేది తీసుకొచ్చింది. 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది 1971లో స్టార్ట్ వచ్చింది. అంటే చూసారు, ఇక్కడ ఒకటి లెజిస్లేచర్ ఒకటి చేస్తుంది, సుప్రీంకోర్టు దాన్ని క్యాన్సిల్ చేస్తుంది. సుప్రీంకోర్టు క్యాన్సిల్ చేసిందని లెజిస్లేచర్ తనకి తాను మరింత పవర్స్ అనేది ఇచ్చుకోవడం స్టార్ట్ చేసింది. ఆ తర్వాత దాన్ని చూసి 1967 గోలక్నాథ్లో మళ్ళీ సుప్రీంకోర్టు క్యాన్సిల్ చేయడం జరిగింది. ఆ తర్వాత 1971లో మళ్ళీ పార్లమెంట్ వచ్చి 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది చేసి ఆర్టికల్ 313 అండ్ ఆర్టికల్ 368 పవర్స్ అనేవి తగ్గించింది. ఫుల్ పవర్స్ అనేది పార్లమెంట్కి ఇచ్చింది. సో దీన్ని బేస్ చేసుకొని 1973లో మోస్ట్ ఇంపార్టెంట్ కేస్ అనేది రావడం జరిగింది. దాన్నే మనం కేశవనంద భారతి కేస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అని అంటాము. సింపుల్గా కేశవనంద భారతి కేస్, ఓకే. కేశవనంద భారతి కేస్ మనం 1973లో చూస్తాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కేసు అమ్మ. ఇందులో ముందు గోలక్నాథ్ కేసులో ఏదైతే చెప్పడం జరిగిందో దాన్ని టోటల్గా క్యాన్సిల్ చేయడం అనేది జరిగింది. అంటే రివర్స్ చేశారు. గోలక్నాథ్ కేసులో అసలు ఫండమెంటల్ రైట్స్ని ముట్టుకోవద్దన్నారు, దాన్ని రిమూవ్ చేస్తూ వేరొక జడ్జిమెంట్ ఇచ్చింది. నేను ముందుగా చెప్పాను కదమ్మా, నెక్స్ట్ జడ్జిమెంట్లో ఖచ్చితంగా ఎక్కువ మంది ఉన్నారని. మనకి ఇక్కడ కేశవనంద భారతి కేసులో 13 మెంబర్ బెంచ్ అనేది ఉండడం జరిగింది. 13 మెంబర్ బెంచ్ అనేది ఉండడం జరిగింది అనమాట. సో అక్కడ మనకి ఫస్ట్ టైం ఏం చేశారు, 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ వరకు నువ్వు కొన్ని ఏవైతే పవర్స్ అనేవి తీసుకున్నావో దానికి నేను ఓకే చేస్తున్నాను అని చెప్తూ ఏం చెప్తుంది, బట్ మీరు ఫండమెంటల్ రైట్స్ని పార్లమెంట్ ఎప్పుడైనా కూడా అమెండ్ చేయొచ్చు, బట్ అది ఎప్పుడూ కూడా బేసిక్
స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని క్లియర్గా యూజ్ చేయడం జరిగింది. మీరు ఫండమెంటల్ రైట్స్ని ఏదైనా తీయండి, బట్ బేసిక్ స్ట్రక్చర్ వాటిలో ఏదైనా ఉన్నది మీరు టచ్ చేస్తే మాత్రం నేను దాన్ని ఖచ్చితంగా నల్లిఫై చేస్తాను, క్యాన్సిల్ చేస్తాను అని క్లియర్గా చెప్పడం జరిగింది అనమాట. ఓకేనా, బేసిక్ స్ట్రక్చర్లో ఉన్న నువ్వు ఏవైనా టచ్ చేస్తే నేను ఖచ్చితంగా క్యాన్సిల్ చేస్తాను అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. బట్ పవర్స్ అనేవి పార్లమెంట్కి ఎస్, మీరు ఫండమెంటల్ రైట్స్ని కావాలంటే తీసేయచ్చు, బట్ అన్లెస్ దట్ టచెస్ బేసిక్ స్ట్రక్చర్ అని క్లియర్గా చెప్పడం అనేది జరిగిందనమాట. ఇది టోటల్ ఇష్యూ. ఈ విధంగా మనకు పూర్తిగా 1973 కేశవానంద భారతి కేసులో ఈ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనేది ఫస్ట్ టైం సుప్రీంకోర్టు అనేది మనకి ఇన్వెంట్ చేయడం జరిగింది. ఓకేనా, ఎస్, ఎవరు తీసుకొచ్చారు ఇండియన్కు? సుప్రీంకోర్టు తీసుకొని వచ్చింది. మీరు ఒక్కసారి గుర్తుంచుకున్నామా, ఈ బేసిక్ స్ట్రక్చర్ అన్న వర్డ్ ఇంతవరకు ఎప్పుడూ కూడా కాన్స్టిట్యూషన్ అనేది మెన్షన్ చేయలేదు. అది కేవలం జుడిషియల్ ఇన్వాల్వ్మెంట్ మాత్రమే, జుడిషియల్ ఆరిజిన్ మాత్రమే, జుడిషియరీయే దాన్ని క్రియేట్ చేసింది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. దీని ఫండమెంటల్ చెప్పాను 1965లో సజ్జన్ సింగ్ కేసులో మనం క్లియర్గా చూస్తాము. ఓకేనా, సజ్జన్ సింగ్ కేసులో క్లియర్గా చూస్తాము. దాంట్లో ఫస్ట్ టైం పాత్ అనేది లేట్ చేయడం జరిగింది. తర్వాత 1973 కేశవానంద భారతి కేసులో ఇది టోటల్గా రావడం అనేది కూడా జరిగింది. ఓకేనా, సో ఈ విధంగా బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనేది వచ్చి పవర్స్ అనేవి ఎస్ పార్లమెంట్కి యాక్సెప్ట్ చేసింది, అదేవిధంగా సుప్రీంకోర్టుకు కూడా పవర్స్ ఉండేటట్టు చేసింది అన్నమాట. సో ఈ విధంగా తర్వాత అలా జరిగితే మనం మెయిన్ మరొక కేసు ఇన్వాల్వ్మెంట్ ఏం చూడాలి? అంతవరకు ఏముండేది, 9th షెడ్యూల్లో ఏదైనా చట్టం అనేది పెడితే దాన్ని సుప్రీంకోర్టు టచ్ చేయకూడదు అని చెప్పింది అనమాట. బట్ మనం వామన్ రావు కేస్, ఓకేనా, ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ అమ్మా. వామన్ రావు కేస్ 1981, ఇందులో క్లియర్గా ఏం చెప్పడం జరిగింది అంటే ఎస్, మీరు 9th షెడ్యూల్లో పెట్టిన దాన్ని నేను టచ్ చేయను, బట్ దానికి ఫుల్ పవర్స్ ఇవ్వను. మీరు 1973 తర్వాత బేసిక్ స్ట్రక్చర్ అనేది ఆరిజిన్ అయ్యింది. ఆ తర్వాత మీరు 9th షెడ్యూల్లో పెట్టిన ఏ చట్టాన్నైనా కూడా చూసే కెపాసిటీ అనేది సుప్రీంకోర్టుకు ఉంటుంది అని వామన్ రావు కేసులో సుప్రీంకోర్టు అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. అర్థమవుతుందమ్మా. అంతవరకు 9th షెడ్యూల్లో ఉన్న ఏ చట్టాన్ని కూడా సుప్రీంకోర్టు టచ్ చేయలేదు. బట్ ఏం చెప్పింది, మీరు అన్లిమిటెడ్గా పవర్స్ అనేది యూజ్ చేస్తున్నారు, ప్రతి చట్టాన్ని కూడా నాకు కనిపించకన్నా ఉండాలి అని 9th షెడ్యూల్లో పెడుతున్నారు. బట్ ఇప్పటి నుంచి నేను అలా ఒప్పుకోను. 1973 తర్వాత, సార్ 1973 ఎందుకు చెప్పారు అంటే అప్పుడే కదమ్మా కేశవానంద భారతి కేస్ జడ్జిమెంట్ వచ్చి బేసిక్ స్ట్రక్చర్ అనేది వచ్చింది. సో ఆ బేసిక్ స్ట్రక్చర్ ఫిలాసఫీ వచ్చిన తర్వాత మీరు పెట్టిన ప్రతి ఏ చట్టాన్నైనా కూడా చూసే కెపాసిటీ అనేది నాకు ఉంటుంది అని వామన్ రావు కేసులో క్లియర్గా చెప్పడం అనేది జరిగింది అనమాట. ఓకేనా సార్, అయితే ఇవి పలానావి బేసిక్ స్ట్రక్చర్ ఫిలాసఫీలో ఉంటాయి అని మనకు ఎలా తెలుస్తుంది? అది ఎవరు చెప్తారు అంటే అవి సుప్రీంకోర్టే చెప్తుంది. తర్వాత చాలా కేసెస్లో సుప్రీంకోర్టు అనేది చెప్పుకుంటూ వస్తుందన్నమాట. విచ్ ఫీచర్స్ కమ్స్ అండర్ బేసిక్ ఫీచర్ అనేసి, బేసిక్ స్ట్రక్చర్ అని ఏ ఫీచర్స్ కాన్స్టిట్యూషన్లో ఉన్నవి బేసిక్ స్ట్రక్చర్లో వస్తాయి అని ఎవరు చెప్తారు? సుప్రీంకోర్టే డిసైడ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ కొంత ఇష్యూ అనేది రావడం జరిగింది. కొంతమంది దీన్ని ఏ విధంగా చూస్తారు అంటే అన్లిమిటెడ్ పవర్స్ అనేవి పార్లమెంట్ కాకుండా సుప్రీంకోర్టులోకి వెళ్ళడం జరిగింది, సుప్రీంకోర్టు చెప్తేనే అవుతుంది లేదంటే అవ్వదు అన్నట్టు రావడం జరిగింది అనమాట. వాళ్ళు అందులో చూడండమ్మా, కొన్ని ఫీచర్స్ అనేవి మనం ఇక్కడ చెప్తాము. సుప్రీమసీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనేది ఒక బేసిక్ ఫిలాసఫీ, సుప్రీమసీ ఆఫ్ కాన్స్టిట్యూషన్. అండ్ మనం ప్రియాంబుల్లో ఏదైతే మెన్షన్ చేసామో అది కూడా ఇక్కడ ఉన్నది. సోవరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ నేచర్ ఆఫ్ ఇండియా అనేది ఎప్పుడు కూడా ఇండియా మార్చకూడదు. అంటే ఒక రిపబ్లిక్ ఫీచర్, హెడ్ ఆఫ్ ది స్టేట్ అనేవాడు ఎలక్టెడ్, అంటే ప్రెసిడెంట్ అనేవాడు ఎలక్టెడ్ అవుతాడు కదమ్మా. ఆ ఫీచర్ నుంచి మనం ఎక్కడికి వెళ్ళకూడదు. ఇండియాలో డెమోక్రసీ తప్ప అటోక్రసీ అటువంటివి ఉండకూడదు. ఇండియా అనేది ఒక సావరిన్ నేషన్. సో వీటికి భంగం కలిగేటట్టు ఏదైనా చట్టం చేస్తే అది బేసిక్ ఫిలాసఫీకి ఆపోజిట్గా వస్తుందని నేను దాన్ని క్యాన్సిల్ చేస్తాను అని చెప్తుందనమాట. నెక్స్ట్ మరొకటి ఏంటి ఇంపార్టెంట్ది, సెక్యులర్ ఫీచర్ అనేది ఇండియాలో ఉంటుంది. ఎవరైనా సెక్యులరిజంకు ఆపోజిట్గా ఏమైనా చట్టాలు తయారు చేస్తే దాన్ని క్యాన్సిల్ చేస్తాను. ఆ తర్వాత సెపరేషన్ ఆఫ్ పవర్స్ అని కూడా ఉంటుంది. సెపరేషన్ ఆఫ్ పవర్స్,
సెపరేషన్ ఆఫ్ పవర్స్, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీకి డిఫరెన్సెస్ ఉన్న పవర్స్ కూడా బేసిక్ స్ట్రక్చర్లో పెట్టడం జరిగింది. అండ్ నెక్స్ట్ మెయిన్ ఏంటి అంటే యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ కాన్స్టిట్యూషన్. యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ, దేశం అనేది ఐక్యంగా ఉండాలి, సమగ్రంగా కూడా ఉండాలి. ఈ విధంగా ఈ ఫిలాసఫీస్ అన్నీ కూడా పెట్టడం జరిగింది అన్నమాట. ఈ జ్యుడిషియల్ రివ్యూ కాన్సెప్ట్ కూడా ఓకే. జ్యుడిషియల్ రివ్యూ అంటే సుప్రీంకోర్టు అనేది ఏ చట్టాన్నైనా కూడా ఇష్టం వచ్చినట్టు తయారు చేస్తే దాన్ని చెక్ చేసే పవర్ అనేది సుప్రీంకోర్టుకు ఉంటుంది, హైకోర్టుకు ఉంటుంది అని చెప్పే పవర్ని జ్యుడిషియల్ రివ్యూ అని అంటామన్నమాట. జ్యుడిషియరీ చూస్తుంది అని మీనింగ్ అనమాట. సో జ్యుడిషియల్ రివ్యూ కూడా మనం బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. డెమోక్రసీ ఉండాలంటే ఖచ్చితంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేవి ఉండాలి. ఈ ఫీచర్స్ని మనం వన్ బై వన్ చాలా కేసెస్లో సుప్రీంకోర్టు యాడ్ చేసుకుంటూ వెళ్ళింది. ఇది అమ్మ టోటల్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనేది మనం ఇన్ డీటెయిల్డ్గా కవర్ చేయడం జరిగింది. వీటిలో చాలా కేసెస్ అనేవి ఉన్నాయి. ఆ కేసెస్ అనేవి కూడా మనం డీల్ చేస్తాము తర్వాత, ఓకేనా? ఇప్పుడు కాదు, మనం నెక్స్ట్ క్లాస్లోని. అండ్ ఇవన్నీ కూడా మనం ఆఫ్లైన్ క్లాస్లో అయితే నీట్గా ఇంకా ప్రతి కేసు కూడా డీల్ చేస్తాం మనం చెప్తాము. సో అందుకే మీరు లేట్ చేయకండి. మన కోర్సెస్ అనేవి ఆఫ్లైన్ క్లాస్లో జాయిన్ అవ్వండి. లేదు మన రికార్డెడ్ క్లాసెస్ అయినా కూడా మీరు కంప్లీట్గా కాంప్లిమెంట్గా మీరు యాక్సెప్ట్ చేయొచ్చు అనమాట కదమ్మా. ఇప్పుడు మనం ఒక టాపిక్ తీసుకుంటే ఎంత నీట్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగిందో పాలిటీలో, ఒక ఆర్డర్, ఒక ఎవల్యూషనరీ మేనర్లోనే మనం పాలిటీ అనేది డిస్కస్ చేస్తాము. మీకు ఏ డౌట్ కూడా రాకుండా మన క్లాసెస్ అనేవి ఆఫ్లైన్ క్లాస్లో, ఆన్లైన్ క్లాస్లో డిజైన్ చేయడం జరిగింది అనమాట. సో మీరు స్టార్టింగ్ కూడా 5,000 పెట్టి మన క్లాసెస్ అనేవి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. చూడండి, ఎకానమీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది. సో మీకు ఏ డౌట్స్ వచ్చినా కూడా ఈ నెంబర్ చూడండి, ప్రత్యూష మేడంది. లేట్ చేయకుండా ప్రత్యూష మేడంకి కాల్ చేసి ఇమ్మీడియట్గా మీరు పాలిటీ అనేది టాపిక్ తీసుకోండి. ఇంకే టాపిక్ తీసుకున్నా ఫైన్, పాలిటీ అనేది తీసుకుంటే మీరు మీ పాలిటీ అనేది ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు మన ప్రిపరేషన్లో. సో దానికి మీరు వెంటనే ఒక పాత్ అనేది లేట్ చేసుకుంటేనే మీరు సింపుల్గా టాపిక్ అనేది కంప్లీట్ చేయగలరమ్మా, ఓకేనా? ఎస్, మీరు కేవలం జిఎస్ గురించే మాట్లాడుతున్నారు, ఆప్షనల్స్ గురించి మాట్లాడట్లేదండి. ఆప్షనల్ కూడా మనకి భలే ఆఫర్ అనేది వచ్చిందమ్మా. 10% డిస్కౌంట్ అనేది వచ్చింది మనకి. మన ఇన్స్టిట్యూట్ నుంచి ఆఫర్స్ అనేవి ఎప్పుడో కానీ రావు. ఫస్ట్ టైం సార్ అనేది పెట్టడం జరిగింది. ఇది కూడా ఎంతవరకు డేట్ గుర్తుంచుకున్నామా? 15th ఏప్రిల్ వరకే మనకి ఫీజు. సింగిల్ టైం పేమెంట్ చేస్తే 25,000 కాస్త 22,500కే మనకి కోర్స్ ప్యాకేజ్ అనేది వస్తుంది. కేవలం 22,500కే మనకి లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి కంప్లీట్గా యాక్సెసిబిలిటీ అనేది వస్తుంది. మీరు ఈ నెంబర్ చూడమ్మా, ఈ నెంబర్ ప్రత్యూష మేడంది. మీరు వెంటనే యాక్సెస్ చేయొచ్చు. మనం ఆల్రెడీ కొన్ని శాంపుల్ వీడియోస్ కూడా యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. మీరు దాన్ని ఫాలో అవ్వచ్చు. స్వయంగా నేను ఆంథ్రోపాలజీ అనేది తీసుకోవడం జరుగుతుంది. టాపిక్ అన్నీ కూడా క్లియర్గా ఇన్ డీటెయిల్డ్గా చెప్పడం జరుగుతుంది. ప్రతిరోజు నోట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆంథ్రోపాలజీ వరకు అయితే నాది హామీ అమ్మ, 4 monthsలో కంప్లీట్ అవుతుంది సిలబస్ మొత్తం. 4 monthsలో నోట్స్తో పాటు డైలీ 1 hour క్లాసెస్ బేసిస్ మీద మనకి 4 monthsలో క్లియర్గా టోటల్గా కంప్లీట్ అయిపోతుంది. మీరు ఏమాత్రం కూడా దాని గురించి ఆలోచించాల్సిన లేదు. మనకి చూడండి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, మిగిలిన ఆప్షనల్స్లో సోషియాలజీ ఉంది, పిఎస్ఐఆర్ ఉంది, తెలుగు లిటరేచర్ ఉంది. చూసారా, ఇప్పుడు ఈ టాపిక్ అనేది పిఎస్ఐఆర్కి సంబంధించింది కాబట్టి మీరు కావాలంటే పిఎస్ఐఆర్ కూడా తీసుకోవచ్చు. సో ఇటువంటి ఆప్షనల్స్ అనేవి మనం ఇవి టాప్ 5లో ఉన్నాయమ్మా. టాప్ 5 ఆప్షనల్స్లోనే మనం కవర్ చేయడం అనేది జరుగుతుంది. మనకి ప్రతిదీ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. ప్రతిదీ కూడా మనకి లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుందమ్మా. ఈ కేవలం ఆఫర్ అనేది 15th ఏప్రిల్ వరకే. 15th ఏప్రిల్ తర్వాత మళ్ళీ మనకి ప్రీవియస్ ప్రైసెస్ అనేవి వచ్చేస్తాయి. ప్లస్ యాక్సెసిబిలిటీ కూడా ఉండదు. మనకి 15th ఏప్రిల్ వరకు కూడా మీరు ఆప్షనల్ని స్విచ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. స్విచ్ అంటే మీరు ఫస్ట్ ఒక ఆప్షనల్ తీసుకున్నారు, అది మీకు అంత అనిపించలేదు, లేదంటే మీకు నచ్చలేదు, వేరే ఆప్షనల్కి వెళ్దాము అనుకున్నారనుకోండి, మీరు వెంటనే వేరొక ఆప్షనల్కి స్విచ్ అవ్వచ్చు. బట్ నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఏంటి అంటే, మీరు ఒకసారి ఆంథ్రోపాలజీ అనేది తీసుకున్నారు అంటే ఇంకా వేరే ఆప్షనల్కి వెళ్ళరు, ఓకేనా? సో అందుకనే ఫస్ట్ మన క్లాస్ని అయితే ఎక్స్పీరియన్స్ చేయండి అమ్మా. డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి. మీకు ఏ డౌట్ వచ్చినా ఇక్కడ ప్రత్యూష మేడంకి కాల్ చేయండి అమ్మా, మీకు మేడం గైడ్ చేస్తారు, ఓకేనా? మనం క్లాసెస్ అనేవి చాలా హార్డ్ వర్క్తో చెప్పడం జరుగుతుంది.
సో మీరు మా హార్డ్ వర్క్ని ఎప్రిషియేషన్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో క్లాసెస్ అనేవి చూడండి, జాగ్రత్తగా సబ్జెక్ట్ అనేది నేర్చుకోండి. నేను ఇక్కడే ఒకటి కోట్ చేస్తున్నాను, ఏంటి అంటే మనము కేశవానంద భారతి కేస్ని ఇంకొక నేమ్తో కూడా పిలుస్తాము. కేశవానంద భారతి కేస్ని మరొక నేమ్తో కూడా పిలుస్తాము. దాన్ని మీరు కింద కామెంట్ బాక్స్లో పెట్టండి అమ్మా, ఓకేనా. కేశవానంద భారతి కేస్ని మరొక పాపులర్ కేస్ కింద కూడా అంటాము. దాన్ని మీరు కామెంట్ బాక్స్లో టైప్ చేసి పెట్టండి అమ్మా, ఓకేనా. ఎస్, మీరు కామెంట్స్ పెడతారని యాక్సెప్ట్ చేస్తున్నాను. క్లాసెస్ కూడా ఎట్లా ఉంటున్నాయి, డైలీ కంటిన్యూ చేయాలా లేదా కూడా మీరు కామెంట్ బాక్స్లో పెడితే మాకు మరింత రిజర్వేషన్ అనేది వస్తుందమ్మా, ఓకేనా. ఎస్, థ్యాంక్ యూ.